అందరికీ మరొకమారు మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఉపవాసాలలో ఎక్కువగా చేసుకునేటటువంటి సగ్గుబియ్యం కిచిడి గురించి మనం చూద్దాం. దీనికోసం చిన్న 2 గ్లాసులు తీసుకున్నామండి సగ్గుబియ్యాన్ని. వీటిని ఒక 3 గంటలు నానబెట్టుకున్నాము. చక్కగా అవి నానిపోతాయి. దీనికోసం పచ్చిమిరపకాయ చీలికలు, జీలకర్ర, ఉడికించిన బంగాళాదుంపలు, గ్రీన్ పీస్, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు వేయించి అవి బరకగా గ్రైండ్ చేసుకున్నవి. కొన్ని పల్లీలు కూడా పక్కన పెట్టుకుంటాం ఇందులో వేసుకోవడానికి. అవి సిద్ధం చేసుకోవాలి. మూకుట్లో నూనెను వేడి చేసి అందులో జీలకర్ర వేసి పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసి సన్నని సగం మీద వీటిని మొట్టమొదట వేయించుకోవాలండి. ఇందులో అయితే మేము ఆవాలు వేయడం లేదు. ఆవాలు వేస్తే అంత బాగుండవండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ మారిపోతుంది. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాము. వీటిని అలా సన్న సెగ మీద మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇందులో ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసాము. గ్రీన్ పీస్ ఆప్షనల్ అండి, మాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాము. చాలామంది వేసుకోరు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇందులో మళ్ళీ ఎండుకారం వేయము, ఎండుమిర్చి కూడా వాడాము. అంటే స్మెల్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. వీటన్నిటిని చక్కగా ఇలా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్నటువంటి పల్లీల పౌడర్ని వేసేస్తాము. అందులో పల్లీలు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా వేసేస్తున్నాము. వేయించినవే కాబట్టి వీటికి మంచి స్మెల్ ఉంటుంది. తర్వాత సగ్గుబియ్యం నానయ్యో లేదో ఇలా చూస్తాము. ఇవి నానిపోయాయండి, పూర్తిగా నానయ్యి. తర్వాత వీటిని కూడా ఇందులో వేసేస్తాము. మొత్తం వాటర్లో నుండి తీసి అందులో వేసేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా జల్లుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత పూర్తిగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత మనం నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. మీరు తప్పకుండా దీన్ని తయారు చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. తప్పకుండా తయారు చేసుకోండి మీరు, చాలా బాగుంటుంది.